చాలే చాలే దిగే. పొలంలో ట్రాక్టర్ దమ్ము చేయడానికి వచ్చింది, తెలిసిన వాళ్ళ ట్రాక్టరే. అందుకే నేను కూడా ఎక్కి కూర్చున్నా. నేను ఎక్కి కూర్చుంటే నా మీద ఎక్కడ పొడుతు పడిద్దేమో అని స్పీడ్ గా తొక్కట్లేదు తాతయ్య. అందుకే మా డాడీ కూడా దిగేయమన్నారు. నాకు డ్రైవింగ్ రాదులే గానీ వస్తే నేను నడిపేదాన్ని. 1 నాట్లు వేసేటప్పుడు ఇలా భూమి మొత్తం బురద బురద చేసేసి అప్పుడు 1 నాట్లు వేస్తాం. ఇక్కడ 1 నాట్లు వేయడానికి బెంగాల్ నుంచి వచ్చారండి కూలీలు. వీళ్ళు చాలా స్పీడ్ గా చేసేస్తారు పని. మా నాన్నమ్మ వాళ్ళు కూడా 1 నాట్లు వేస్తారులే గానీ అందరూ ఈ బెంగాల్ కూలీలతోనే వేపిస్తున్నారు. అందుకే మేము కూడా ఈ వీళ్ళతోనే చేపిస్తున్నాం. నేను కూడా సరదాగా 1 నాట్లు వేస్తున్నానండి. మా డాడీ వచ్చి మంటున్నారులే గానీ నాకు మాత్రం రాబుద్ది కావట్లేదు. వాళ్ళు చూడండి ఎంత స్పీడ్ గా చేస్తున్నారో పని. చెక్కపల్లి నుంచి మా వదిన కూడా వచ్చిందండి. మా వదిన కూడా నాతో పాటు 1 నాట్లు వేసేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చెక్కపల్లి నుంచి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. ఇవాళ నీళ్ళు వస్తున్నాయి కదా, అందుకని చూడడానికి మా అత్తయ్య వాళ్ళందరూ వెళ్తున్నారు. ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి? ప్రాజెక్ట్ లో. చూడలేదు కదా అని వెళ్తున్నాము. ఆ అత్తయ్య నిన్న మనం ప్రాజెక్ట్ వీడియో పెట్టాం కదండి. మా మామయ్య వీడియో చూసి నేను కూడా వచ్చేసాను, నన్ను కూడా తీసుకెళ్తావా అన్నాడు. సరే రండి మామయ్య అంటే అందరూ కలిసి ఆటో ఎక్కేసి వచ్చేసారు. మా మామయ్య వచ్చేసరికి మేము పొలంలో పని చేస్తున్నాము. డ్రెస్ అంతా బురద బురద అయిపోయింది, అందుకే ఇప్పుడే స్నానం చేసి బయలుదేరుతున్నాం. పెద్దమ్మ రావట్లేదు, అందుకే మేము అందరం వెళ్తున్నాం. రాకపోయినా నేను అయినా సరే పెద్దమ్మ దగ్గర ఉంటావా? సరే అయితే బాయ్, మేము వెళ్తున్నాంలే. పెద్దమ్మ రావట్లేదు మరి, పెద్దమ్మ సంఖ్య ఎక్కావు. మా దైవీ నట్లేసి వెళ్ళిపోతామేమో అని ముందుగానే మా అమ్మ సంఖ్యకి కూర్చుంది. మా జేజమ్మని కూడా రమ్మంటే నేను రాలేనా నాన్న అంటుంది. మా జేజమ్మని బొత్తిలు మాడినా రానంటుంది. కాళ్ళు నొప్పుగా ఉందంట, ఈసారి ఇప్పుడేం తీసుకెళ్ళాలి. మా ఊరు దాటేసామండి. ఇక్కడ దుర్గమ్మ గుడి కడుతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అడివే. మా ఊళ్ళో 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. ఈ రోజు కాస్త ఎండ వస్తుంది. ఒకసారి పుట్టగొడుగులు వెళ్ళి ఈ అడవిలో తప్పిపోయాం మేము. లోపల మారమ్మ గుడి ఉంది, ఒకసారి చూద్దామని. అడవిలో రోడ్లు అంత బాగోకదండి, అయినా సరే ఆట మాత్రం ముందుకెళ్తుంది. ఇదిగోండి అడవి లోపల ఉన్న మారమ్మ గుడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి అడవి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళాలంట. అలా అయితే దారి తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారంట. ఒకవేళ దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతే దారి తప్పి గజిబిజి అయిపోతారంట. మేమందరం వచ్చి దండం పెట్టుకొని ఊరికే లోపల వరకు వెళ్తున్నాం. ఇదే పుట్టగొడుగులు దిగే పుట్ట. ఇటే మేము తప్పిపోయిన దారి ఇదే. మీరు సరే ఇప్పుడు ఆ ఛాలెంజ్ ఇప్పుడు మనం వద్దులే కానీ ఏదైనా నీడ కింద కూర్చొని డ్రింక్ తాగుదాం ముందు. ఇలాంటి కాయలు మా అడవిలో చాలా ఉన్నాయి. అయితే వాటి గురించి మనకు తెలియదు కాబట్టి మనకు తెలియదు ఏదైనా సరే పిచ్చికాయే. తెలిసిన తర్వాత అది అమృతం. వచ్చేటప్పుడు డ్రింక్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అడవిలోకి వస్తే మా బావకి ఇక్కడ ఉన్న రకరకాల మొక్కలు దాదాపుగా అన్నీ తెలుసు. ఇదేమో చెల్ల చెట్టు అంటారంట, నాకు తెలియదు ఎంతవరకు. మన చెక్కపల్లి అడవి వీడియో కూడా పెట్టాను కదా, చూసారు కదా, అందులో ఎన్ని రకాల మొక్కలు చూపించాడు. ఇప్పుడు మా ఊరు అడవిలోకి వచ్చాము, ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు చూపిస్తాడో చూడాలి. దేవదారు వృక్షం అంటారు. ఇదా కాయలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. దొడ్లు కడతారు కదా బాబు. ఇదే ఏం చెట్టు? ఎదురు, అడవి ఎదురు. చిల్లకాయ. ఇది ఒక కాయ ఉంది కానీ తయారవ్వలేదు. తయారై రాలితే అది తయారయ్యి రాలా? 4 గింజలు ఉంటాయి. మాది చిల్లకాయ కాయ ఉంది ఒకటి.
చిల్ల చిట్టుకాయ అది పచ్చిది బాగా పిందలా పచ్చిదంట, అది తయారయ్యి రావాలంట. రాలేక దానిలో ఉంటాయి 4 గింజలు ఉంటాయి. అమ్మ నిల్వ ఉంచుద్ది. అది నెలకన్నా ఎక్కువ ఉండదు అంటారు మరి. కురుపు ఉండదు దాని మీద. అదిగో చూడు ఎంత ఉంది అక్కడ దుబ్బులు. ఒక దుబ్బు వేయమ్మ ఇంటి దగ్గర. దీన్నేమో నేలవేమంటారు. ఒక్క ఆకు తుంపి నోట్లో పెట్టుకుంటే కటికి చేదుగా ఉంటుంది. దీన్ని పరగడుపునే 2 ఆకులు నమిలితే చాలా మంచిదంట. కాకపోతే అంత సాహసమే మనం చేయలేమనుకో. ఏమన్నా ఒంటి మీద పుళ్ళు, ఎలర్జీ, పొక్కు లాంటివి ఏమన్నా ఉంటే ఇవి కొంచెం రసం తీసి వాటి మీద రాస్తే తగ్గిపోతాయి అంట. అడవిలో ఉండే గట్టిగా ఉంటాయి, తొందరగా అయ్యేందుకు అసలు. అడవిలో చాలా రకాల మొక్కలు చెప్తుంటే నువ్వు మాత్రం తంగేడు పూల మొక్కలు మాత్రం గుర్తుపెట్టావు. నాకు అది బాగా తెలుసు, అందుకని అది ఒకటి చెప్పగలిగా. ఈ అడవిలో మా బావకు తెలిసిన రకాల మొక్కలు చూపిస్తున్నాడు. మా అమ్మేమో తనకు తెలిసిన కొన్ని రకాల మొక్కలు చూపిస్తుంది, నాకు తెలిసిన కొన్ని. ఇలా తలా ఓ మొక్క దాని గురించి చెప్తున్నాం అనమాట. మా చెల్లి నేను కూడా ఏం చెప్పకపోతే బాగుండదేమో అని చెప్పేసి తంగేడు పూల మొక్క చూపించి, ఇదేంటో తెలుసా, దీన్ని తంగేడు పూల మొక్క అంటారు అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఇంకా నూనె ముంతకాయలు, బొలుసుకాయలు చాలా కనిపించినాయి, కోసుకుంటున్నాం. ఇవేమో ఇప్పుడిప్పుడే కాస్త పండుతున్నాయి. ఇంకా పైన కనిపిస్తున్నాయి చూసారా, అవి ఇంకా పచ్చికాయలు పండాలి. అయ్యో 4 రోజుల్లో పండుతాయి, 1 వారం తర్వాత వద్దాం మళ్ళీ. ఇవే బలుసుకాయలు అంటే లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా. మంచిది, తినేయచ్చు, తినాలి. ఇది కదా మంచిది అంటదా. ఈ బొలుసుకాయలు, ఈ కలివేకాయలు ఆటోలో వాళ్ళకి కూడా ఇద్దాం. అన్ని కలిపి కొడితే ఎలా తెలియదు వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే వీళ్ళకి కిలకిల్లాడుకుంటూ ఆటోలో వెళ్ళారు వీళ్ళు. మా చెల్లి భలే జోకులు వేస్తుంది. ఇప్పటికే అడవిలోకి వచ్చి కనిపించిన కాయల్లా తిన్నాము, ఇవన్నీ తిని పిచ్చెక్కి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తామేమో మనం అని చెప్పి జోకులు వేస్తుంది. అన్ని బాగుంటాయి అని బాగా అన్ని తినిపిస్తున్నారు. ఇది బొలుసు, ఇది కలివేకాయ. ఇది పిల్లలకు నచ్చుద్ది. ఇది కలివేకాయ పండిందా? పండుగ నాకు టెస్టింగ్ కోసం అన్నాడు తీసుకొని కాయ నొక్కాడు. సుఖనీయకండి మొత్తం నోట్లో వేసుకుంటా ఒకసారి. ఆడికి నచ్చిందంట, ఇచ్చాను. ఎప్పటి వరకు బాను పిలుస్తున్నా కూడా ఆకుండా గబ ముందుగా పరిగెట్టేసింది. ఇప్పుడు ఈ కలివేకాయలు కనపడంగానే టక్కన ఆగిపోయింది అనమాట. తీగనే పలుకున్నాయా? అడవిలో రకరకాల మొక్కలు చూసాము, రకరకాల కాయలు తిన్నాము. మా అత్తయ్య వేసిన జోకులకి పగలబడి నవ్వాము. ఇంకా సాయంత్రం అయిపోతుంది, ప్రాజెక్ట్ దగ్గరికి బయలుదేరాము. ఈ గేదెలు దారికి అడ్డంగా వచ్చినాయి. ఉదయాన్నే మేతకి అడవికి వచ్చేసి సాయంత్రం తిరిగి వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాము. ఈ రోజు గేట్లు ఆపేశారు. మన వీడియోలో 3 గేట్ల నుంచి ఫుల్గా వాటర్ రావడం చూపించాను కదా. ఇప్పుడు వాటర్ కాస్త తగ్గినట్టున్నాయి, అటు ఇటు ఆపేసి మధ్యలో మాత్రం వదిలినట్టున్నారు. ఇందులో చూడటానికి మామూలుగానే ఉంది కానీ ఆ గొర్రెలు మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంచున్నాయి ఆ కట్ట మీద. ఇందులో కామెడీలో చెప్పడమే కామెడీగా ఉందంట. మా పోతురాజు అన్ని కళ్ళజోడు ఎక్కడ కొన్నాడు కానీ భలే సూట్ అయింది. ఎక్కడ పడితే అక్కడ మంచి మంచి పోజులు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడైతే చాలా మంది జనం ఉన్నారు. మన ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు 3 గేట్ల నుంచి వాటర్ వదిలేరు కదా, అప్పుడు ఈ కింద ఉన్న బండ్లు ఏమీ కనిపించలేదు, ఫుల్గా వాటర్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 2 గేట్లు ఆపేసి మధ్యలో గేటు మాత్రమే వస్తున్నాయి కాబట్టి కొంచెం తక్కువగా వెళ్తున్నాయి. అప్పుడు ఈ బండ్ల బయటికి కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడికి వచ్చి కూర్చొని ఆడుకుంటున్నారు చాలా మంది. తను బాను ఫాలోవర్ అంట, వచ్చి మాట్లాడుతున్నాడు. నీళ్ళల్లో ఈతలు కొడుతున్నారు, ఆడుతున్నారు, దిగుతున్నారు, నీళ్లు చింపుకుంటున్నారు. కొంచెం చూడటానికి కొంచెం భయంకరంగా కనిపిస్తుంది. నీళ్లు కనపడంగానే ఎవరి కాళ్ళు నీళ్ళలో దిగుదాం అనుకుంటారు కాబట్టి దిగి ఆడుకుంటూ ఉంటారు. ఈత వచ్చిన వాళ్ళు అయితే పర్లేదు, ఈత రాని వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు అనమాట. ఏదేమైనప్పటికీ మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగానే ఉండాలి. వీళ్ళు చూడండి నీళ్లు చింపుకుంటూ ఎలా ఆడుతున్నారు. ఆడుకుంటే మాత్రం పర్లేదు, ఏదైనా జరిగితేనే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా పోతురాజు అన్నయ్య కూడా నేనేం తక్కువ కాదని చెప్పి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నిల్చున్నాడు అనమాట.
మేము ఎటు వెళ్ళినా భాను ఫాలోవర్స్ మాత్రం చక్కగా గుర్తుపడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఊర్లో మేము ఎవరో తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు భాను వల్ల మేము అందరికీ తెలిసామన్నమాట. భాను కూడా ఆ నీళ్ళలోకి వెళ్ళి ఆడుకుంటానుంది. నేను వద్దన్నానని చెప్పేసి చూడండి మొహం ఎలా పెట్టి బెదిరిస్తుందో. చివరికి ఆ ముఖం చూడలేక నేనే తీసుకెళ్ళి ఒక బండి ఉంటే ఆ బండి మీద కూర్చోబెట్టి నీళ్ళల్లో కాళ్ళు పెట్టి ఆడిస్తున్నాను అనమాట. నీళ్ళల్లో దిగి ఆడుకోవడం ఎవరికి మాత్రం సరదాగా ఉండదండి. కాకపోతే సేఫ్టీ చూసుకోండి. పిల్లలు అడిగారను సరదా పడుతున్నారు అని చెప్పి నీళ్ళలోకి అస్సలు దింపొద్దు. నేను మాత్రం చాలా ఒడ్డున అసలు ఏమాత్రం ప్రమాదం జరగని చోట మాత్రమే కూర్చోబెట్టాను. ఇంకా సాయంత్రం అయింది, మబ్బులు పట్టుకొచ్చేసినాయి. మళ్ళీ వర్షం ఎక్కడ పడుతుందో అని చెప్పేసి మేము గబగబా ఇంటికి బయలుదేరాం అనమాట. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా తిరిగాము, బాగా అలసిపోయాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఇలా పైకి వస్తుంటే ఇక్కడ భాను ఫాలోవర్స్ అంట, వీళ్ళు కలిసి మాట్లాడుతున్నారు. చాలా చక్కగా అనిపిస్తుంది ఇలా అందరూ వచ్చి భానుని మాట్లాడిస్తుంటే. ఏం పేరు? హాసిని. ఈ పేరు? ఆహా, నువ్వు భానువేనా? అవును. ఓకే బాయ్. బాయ్. బాయ్ చెప్పు. భాను ఫోన్ చేసినప్పుడు చాలా చక్కగా మాట్లాడద్ది. వీడియోస్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, ఇంకా బాగా మాట్లాడద్ది. కానీ ఎవరైనా కలిసి మాట్లాడించినప్పుడు మాత్రం ఎందుకో సిగ్గుపడతా ఉంటుంది. ఇదండి ఈరోజు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సరేనా? బాయ్.